Kazipet Circle 2 నుంచి provided building permission copies of TRS party office the property taxes. వీళ్ళు ప్రజానాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఓ గవర్నమెంట్కు చీఫ్ విప్ నువ్వు in the regarding the verification of the office records could not find any building permission detail and property tax collection details over the said structure. ఇయాటి వరకు గవర్నమెంట్కు నువ్వు రూపాయి ట్యాక్స్ కట్టలేదు. కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి అలా మీటింగులు పెడతారు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టనోనివి. మాది ఇయాటి వరకు ట్యాక్స్ పెండింగ్ ఉన్నదా చూడు. ఆఫీస్ రికార్డ్స్లో కార్పొరేషన్లో లేదు, కుడాల లేదు, రెవెన్యూలో లేదు, కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు. కార్పొరేషన్లో లేవు, కుడాల లేవు, రెవెన్యూలో లేవు. నువ్వు అందులో పోయి కట్టుకొని ఆ లైటింగ్ పెట్టుకొని లైట్లు పెట్టుకొని ట్యాక్స్ కడతలేవు. ఇన్నేళ్ళకెళ్ళి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టని బుద్ధి లేని ఎదువో ఎవడని ఉన్నాడు ఇక్కడ జిల్లాలో? మా వాడు ఉన్నాడు వినయ్ భాస్కర్ ఒక్కడే. అది ఆయన గొప్పతనం. వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు. ఇంతకంటే ఇది ఆర్టీఓ ఇచ్చింది, నేను తీసుకున్నది కూడా కాపీ. వీటన్నిటిని కూడా కోర్టుకు పోయే దాన్ని ఇటుకపెట్టే పీక్తా. ఇది కర్మ. ఇటుకపెట్టే కదా మొత్తమే పీకేద్దాం, వాళ్ళ పీకేయాలని నేను చెప్తుంటే నువ్వు ఇటుకపెట్టే గురించి మాట్లాడుతున్నావు. నీకు ఉన్నదవ్వండి ఎంబటి ఏదో ఇది కూడా కొడతా అది కూడా నీ ఎంబట ఉన్నారు గదో మర్రి మరో తొర్రికి 2-3 ఉన్నాయి. అవి నీకేమున్నాయి చెప్పు. ఇక ఇది కార్పొరేషన్ది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ 10. Allotment, land allotment, Hanmakonda district request for cancellation of allotment government construction of TRS party office building. Second paragraph la, in this regard it is to inform that above building is falling in open space park and roads including certain portion of the plots as indicated in the enclosed plan as per proposed layout of Balasamudram at Warangal approved by the DTCP. ఇంతకంటే వీళ్ళకి ఇంకేం ఆధారాలు కావాలనే వాళ్ళు ఏమని అంటే నేను సమయం వచ్చినప్పుడు చూపిస్తా, సమయం వచ్చి ఎప్పుడు సమయం ఇంకెప్పుడు వస్తుంది? మళ్ళా పాపం తెలిసి తెలియని ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నారు అల్లడి జల్లు, అవి కూడా కథమైతే. కానీ వాటన్నిటిని ముందు పెట్టి మళ్ళీ వీళ్ళు వెనక కూర్చొని మనది టీఆర్ఎస్, ఇది మన వరంగల్ జిల్లా ఏది సెంటిమెంట్గా ఆత్మాభిమానం, కొన్ని మాటలునే కదా, ఆత్మాభిమానం, నీళ్లు, నిధులు, నియామకాలు, వీటిని ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టికల్ మనుషులు. మేము ప్రాక్టికల్గా తీసుకొచ్చే వాళ్ళం. వీళ్ళు ఆ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు వీళ్ళు ఉద్యమంతో. కాబట్టి మేము మిత్రులని ఇవన్నీ ఎందుకు ఇచ్చినాం మీకు అని అంటే కూడా ఇంకోటి ఉన్నది. వీళ్ళకి ఒకటి తెలిసిందల్లా లేదంటే ప్రెస్ మీట్ పెట్టడం, ఖండిస్తానా అనటం, ఈ రెండు తప్ప ఇంకోటి తెలియదు. రేపు ఖండిస్తానప్పుడు మీరు ఈ ముందు పెట్టిరు కదా, వీటికి ఏంటిది జవాబు చెప్తారో అని అడుగుతారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పటం ఇది ఇవ్వటం. వాస్తవాలు కూడా మీ దృష్టిలో ఉండాలని చెప్పటానికి ఇవి పెట్టిన ఇవి. వెంగళరావు గారు స్టోన్ చేసింది దీనికి ఇక్కడ. ఆ రోజులల్లా అప్రూవల్ తీసుకున్న తర్వాత మాచెల్ల జగన్నాథం గారు కదా, మన నాగభూషణం గారు కూడా చైర్మన్గా, వాళ్ళ అప్రూవల్లో తీసుకొని మేము పెట్టిన వాటిని మీకు సరే మీరు చేసిన ఒక తప్పు చేస్తే దాన్ని 100 తప్పులు చేయవలసి వస్తుంది దాన్ని కప్పిపుచ్చుకోవటానికి. చేసే ప్రయత్నంలో బాగానే ఉన్నది, కానీ వాస్తవాలు పేపర్ మీద ఉన్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, మారాయి కదా. మీరు చేసిన పాపాలు ఇప్పుడు మేము పట్టుకొచ్చినాం కదా. మేము పాపాలు చేస్తే కూడా అవి పట్టుకురావాలి కదా మీరు. అవి పేపర్లు ఉంటే భూమి మారది, ఆఫీస్లో పేపర్ మారది. ఇవన్నీ వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోరు ముయ్యటానికే ఇవి మేము ముందు పెడుతున్నాం. ఇక వీళ్ళ ఇప్పటివరకు నేను ఎలక్షన్ కోడు, ఎలక్షన్లు వీటిల్లో దృష్టి పెట్టుకొని ఇంతవరకు నేను వీళ్ళ ఎపిసోడ్ ఎట్లున్నదంటే, ఆ సీరియల్ వస్తాయి, ఇంగ్లీష్ సీరియల్, తెలుగు సీరియల్ 4-5 సంవత్సరాలు నడిచే విధంగా
ఆయన నా టర్మ్ అయిపోయే వరకు కూడా అయిపోయేటట్లు ఆయన చేసిన పాపాలు మేము ముందు పెట్టాలంటే అన్ని పాపాలు ఉన్నాయి. ఆయన పోటీ పడి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఆయన దగ్గర ఇప్పుడు ఎంబట్టోళ్ళు కూడా ఇస్తారు. ఇంకా మేము ఇటు ఉంటాం కానీ చెప్పకన్నా ఇవ్వటం అని చెప్పిస్తారు ఆఖరికి. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే